తిరుమల లడ్డూను కూడా గత ప్రభుత్వ పెద్దలు వదిలిపెట్టలేదని అన్నారు మంత్రి లోకేష్. లడ్డూ తయారీ నెయ్యిలో కల్తీ చేశారని మండిపడ్డారు. అలాగే జత్వాని కేసులో తెర వెనక ఎవరున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అలాగే అన్ని వ్యవస్థలను జగన్ భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. పాదయాత్రలో చాలా మంది వచ్చి నాకు చెప్పారు, అయా తిరుమలకి వెళ్తున్నాం, లడ్డులో నాణ్యత లేదు, నెయ్యి సరిగా లేదు, అన్నదానంలో ఏకంగా ఆహారం సరిగా లేదని అన్నట్టు చెప్పారు తల్లి. నేను అడుగడుగున మాట్లాడే దాని గురించి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారి నియమించిన వెంటనే గీ పైన పరీక్షలు, నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా పంది కొవ్వు, చేప నూనె, ఇలా అన్ని పదార్థాలు లేదు. ఎంత అన్యాయమో చూడండి తల్లి. అంటే అక్కడ కూడా అవినీతి చేసి సొంత కుటుంబ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అక్కడ అవినీతి చేసి ఎంత అన్యాయంగా చేశారు. బలమైన చట్టాలు ఇప్పటికీ ఉన్నాయి తల్లి, కానీ ఆ చట్టాలని గతంలో అమలు చేయాల. గత ప్రభుత్వం ఆ చట్టాలు కొంతమందికి చుట్టాలాగా మారినాయి తల్లి. దానివల్ల ఇలాంటి ఘటనలు జరిగినాయి. చూస్తే 3 IPS ఆఫీసర్లు ఇప్పటికీ సస్పెండ్ చేశాం. తెర వెనకాల ఎవరున్నారో వాళ్ళందరి పేర్లు ఒక పుస్తకంలో ఉంది తల్లి. ఏ పుస్తకం తెలుసా? ఏ పుస్తకం? ఆ ఎర్ర బుక్కి ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర రావట్లేదంట. ఏ ప్రెస్ మీట్లో పెట్టినా ఎర్ర బుక్ గురించి మాట్లాడుతున్నా. మళ్ళీ ఫేక్ జగన్ గారికి చెప్పదలుచుకున్నా. నేను ఏం చెప్పాను తల్లి, బంగారుపాలెం మీటింగ్లో నేనేం చెప్పానంటే, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టానని చెప్పిన. దాంట్లో భాగంగానే యాక్షన్ తీసుకున్నాను తల్లి. చట్టాలు ఉల్లంఘించి దొంగ కేసు పెట్టి ఒక అక్కని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు, ఇల్లీగల్గా నిర్బంధించారు. అందుకే యాక్షన్ మొదలైంది తల్లి. దాని వెనకాల ఎవరున్నారో మొత్తం బయట పెడతాం. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే మన ప్రభుత్వంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా బాబు గారి పైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ప్రవర్తన చూస్తుంటే ఆయనకు ఒక ముద్దు పేరు పెట్టాలనుకుంటున్నా తల్లి. అదేంటంటే ఫేక్ జగన్ అని తల్లి. ఏంటది? ఫేక్ జగన్. ఇది ఎందుకో నేను చెప్పాలి కదా తల్లి. అమ్మా 2019 ఎన్నికలు ఏం చెప్పాడు? మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా, 2 లక్షల ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. పట్టించుకోలా. మేనిఫెస్టోలు ఏకంగా దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తా అన్నాడు. బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ అన్ని పారిచ్చాడు తల్లి, ఊరూరు పారిచ్చాడు తల్లి. ఇంతేకాదు, ఆనాడు ఏకంగా రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఎవరైనా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినా ప్రశ్నించినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టారు తల్లి. మీ లోకేష్ పైన 23 కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది తల్లి నా పైన, SC/ST కేసు కూడా పెట్టారు తల్లి నా పైన. ఎంత అన్యాయంగా ప్రవర్తించారు దయచేసి ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా.